ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోర్త్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకు థియరీ ఎగ్జామ్స్కి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. ఎవరెవరు అర్హులు అంటే ఈ ఎగ్జామ్కి 2018 నుంచి 2022 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అందులో మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ వీళ్ళందరూ థియరీ ఎగ్జామ్స్కి మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ మనకు జూలై 3 నుంచి జూలై 9 వరకు మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఎగ్జామ్స్ అయితే ఫోర్త్ సెమిస్టర్వి జూలై 3 నుంచి జూలై 9 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఇది ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే మనకు జూలై 3 రోజు మనకు స్కిల్స్ ఎన్హాన్స్ ఎలెక్టివిటీ కోర్స్ 1 ఆ ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. జూలై 3 రోజు మనకు 1.5 అవర్ ఉంటుంది. 2 గంటల నుంచి 3:30 వరకు మనకు కండక్ట్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకు జూలై 4 రోజు వచ్చి మనకు స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ ఎలెక్టివ్ కోర్స్ 2 అనేది మనకు 1.5 అవర్, ఇది కూడా సేమ్ 2 గంటల నుంచి 3:30 వరకు కండక్ట్ చేస్తున్నారు. అదైతే మనకు జూలై 5 రోజు వచ్చేసరికి మనకు పేపర్ థర్డ్ కాబట్టి ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్సు 4th మనకు కండక్ట్ చేస్తున్నారు. ఇది 2 అవర్స్ అనమాట. 2 గంటల నుంచి 4 గంటల వరకు మనకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకు జూలై 6 రోజు వచ్చేసరికి మనకు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ MIL తెలుగు, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీష్ ఈ కోర్సులు ఈ సబ్జెక్టులు జూలై 6 రోజు మనకు కండక్ట్ చేస్తున్నారు. అది 2 అవర్స్ అన్నమాట. అది 2 అవర్స్, 2 గంటల నుంచి 4 గంటల వరకు. అలాగే మనం చూసుకున్నట్లయితే జూలై 7 రోజు మనకు 5వ పేపర్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. ఆప్షనల్ సబ్జెక్ట్ మీరు ఏదైతే ఎంచుకుంటారో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆ రోజు జరుగుతుంది. డిఎస్సి 5 క్రెడిట్స్ కోర్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి కోర్సు మనకు జూలై 7 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అది 3 అవర్స్ అనమాట. 2 గంటల నుంచి 5 గంటల వరకు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకు జూలై 8 రోజు కూడా మనకు ఆప్షనల్ సబ్జెక్టు బి అనమాట. తర్వాత వచ్చేసరికి మనకు చూడండి, ఆప్షనల్ సబ్జెక్టు జూలై 8 రోజు మనకు కండక్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి జూలై 9 రోజు మనకు ఆప్షనల్ సబ్జెక్టు సి కండక్ట్ చేస్తున్నారు. ఇది కూడా 3 అవర్స్ ఎగ్జామ్ అనమాట. 2 గంటల నుంచి 5 గంటల వరకు. మీకు ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకు డేట్స్ అయితే ఇచ్చేశారు. మనకు వితౌట్ లేట్ ఫీ అనమాట. మనకు మే 31 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లోపల మన ఎగ్జామ్స్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే మే 31 వరకు. జాగ్రత్తగా వినండి, మే 31 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వితౌట్ లేట్ ఫీ అంటే మనము వితౌట్ ఫైన్ లేకుండా ఫైన్ ఏం కట్టకుండా మనం మే 31 వరకు చేసుకోవచ్చు. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మనకు మే 3 నుంచి స్టార్ట్ అయింది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనం 500 ఫైన్తో మనము జూన్ 10 వరకు అయితే మనకు పే చేసుకోవచ్చు. జూన్ 10 వరకు. తర్వాత మనకు 1000 రూపీస్ ఫైన్తో మనము 19 జూన్ వరకు మనం పే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకు మే 3 నుంచి స్టార్ట్ అయిందనమాట. మే 3 నుంచి మనకు జూన్ 19 వరకు పే చేసుకోవచ్చు. కాకపోతే మే 31 వరకే మీరు పే చేసుకోండి. ఎందుకంటే లేట్ ఫీ లేకుండా మే 31 వరకు మాత్రమే ఉంది మనం పే చేసుకోవడానికి. మనము జూన్ 9 వరకు అంటే మనకు 1000 రూపీస్ ఫైన్ అవుతుంది అనమాట. అంత దూరం అన్ని రోజులు వెయిట్ చేయకుండా మనకు తొందరగానే మీరు మే 31 వరకు అయితే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకో ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎందులో పే చేయాలన్నమాట. మనం ఎగ్జామినేషన్ ఫీ అనేది మనము అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి BRAOU online.in వెబ్సైట్లో మనమైతే పే చేయాలి. చూడండి, ఇక్కడ ఉన్నది www.BRAOU online.in వెబ్సైట్లో మనం పే చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా పే చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా మనం ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేసుకోవచ్చు. రూపీ డెబిట్ కార్డ్ అనేది కొంచెం ఇష్యూ ఉంది. మనము రూపీ కాకుండా మాస్టర్, వీసా కార్డ్ ఈ కార్డులు పెట్టి మనము డెబిట్ కార్డ్ ద్వారా ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మీకైతే మీరు ఎన్ని పేపర్స్కి అయితే ఉన్నారో, ఇప్పుడు మీరు ఏ పేపర్స్ అయితే ఎంచుకున్నారో, మీకు ఎన్ని పేపర్స్ ఉన్నాయో, కానీ మీ ఏ పేపర్స్కైనా ఈచ్ పేపర్కి అయితే 150 రూపీస్ అనమాట. చూడండి, మనకు ఈచ్ పేపర్కి 150 రూపీస్ మనం కట్టి ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవాలి. మనం ఇండేట్లోనే ఫీ చేసుకోండి, ఎందుకంటే ఫైన్ పడకుండా ఉంటుంది అనమాట. ఏంటంటే అప్డేటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కొంచెం చేంజ్ అయిందంట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా మన కింద ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, ఇదో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. సెక్షన్ ఏలో ఉంటుందన్నమాట. ఇది సెక్షన్ ఏలో మనకు అయితే రాయాలన్నమాట. ఎనీ 5 క్వశ్చన్స్ రాస్తే ఒక క్వశ్చన్కి మనకు 4 మార్క్స్ ఇస్తారనమాట. తర్వాత వచ్చేసరికి మనకి సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే మనము
అన్ని ప్రశ్నలు రాయాలి. ప్రతి ప్రశ్నకి మనకు 12 మార్క్స్ కేటాయిస్తారనమాట. చూడండి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సెక్షన్ బిలో 1 2 3 4 5 5 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సెక్షన్ బిలో మనకి 5 క్వశ్చన్లు రాయాలి. ఒక క్వశ్చన్కి మనకు 12 మార్కులు ఇస్తారు. సెక్షన్ సిలో చూసినట్లయితే మనకు చూడండి, సెక్షన్ సిలో మనకు ఒక క్వశ్చన్ రాయాలి. ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్వశ్చన్ రాసి ఒక క్వశ్చన్కి మనం రాసి ఒక క్వశ్చన్కి మనకు 20 మార్క్స్ ఇస్తారు చూడండి. 20 మార్క్స్ ఇస్తారు. ఈ పీడిఎఫ్ని మనము ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంప్లీట్గా అర్థమైతే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.